ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ ముగ్గేంటో చెప్తానండి. సో ఇది వచ్చేసి ఏంటంటే చెట్టు మొదలు అన్నమాట. ఇది ఆకు చెట్టు చూసారా? చెట్టు మీద తేనెటీగలు ఉన్నాయి, రెండు కూడా తేనండి. ఇక్కడ తేనె ఉంటుంది. తేనెటీగ చూడండి, రెండు తేనెటీగలు. ఇక్కడ ఫ్లవరు. సో తేనెటీగ అనేది అటొక తేనెటీగ, ఇటొక తేనెటీగ. తేనె అనేది చెట్టు మీద తేనె ఉందన్నమాట. సో ఇక్కడ వచ్చేది చూసారా? ఇక్కడ ఇలాగ ఎందుకు అయిందో చెప్పండి. అంటే ముగ్గు వేసాను కదా, మొత్తం బాగానే ఉంది. ఇక్కడ మాత్రం ఇలాగ అయ్యింది చూడండి. ఇక్కడ ఇలాగ ఎందుకు వచ్చిందో చెప్పండి. ఇలాగ పౌడర్ ఇలాగ లేసి ఇలా అయ్యింది, అతుక్కుపోయింది. ఇక్కడ ఇటు సైడ్ కూడా, ఇక్కడ కూడా అతుక్కుపోయింది. ముగ్గులో కూడా చూడండి ఇలాగ అయ్యింది. అది చూసారా? బాగుంది. తేనెటీగల చెట్టు అండి. సో ఇక్కడ వచ్చేసి ఫ్లవర్ చెట్టు మీద తేనెటీగలు ఉన్నాయి. తేనె పరుటు అన్నమాట. ఇది జల్లెళ్ళలాగా ఉన్న తేనె పరుటు, తేనెటీగలు. ఎలా ఉందో చెప్పండి ముగ్గు. సో ఇలాగా తేనె అనేది చెట్టు మీద ఉంటుంది. ఇక్కడ నుంచే తేనె అనేది తీస్తారు. తేనెటీగ తేనెని రోజు వచ్చి చెట్టు మీద ఉంటుంది. తేనెటీగ తేనె బాగుంటుంది కదా, చాలా స్వీట్గా ఉంటుంది. తేనె తింటే కూడా హెల్త్కి చాలా మంచిదండి. సో రోజు కూడా ఎక్కువ కాదు, ఎక్కువ తీసుకోకూడదండి. తేనె కొంచెం స్పూన్ ఉంటుంది కదా, స్పూన్లో అర స్పూను తేనె అనేది తీసుకోవచ్చు. షుగర్ ఉన్నోళ్ళు తేనె అనేది తీసుకోకూడదండి, చాలా స్వీట్గా ఉంటుంది కాబట్టి షుగర్ లెవెల్ అనేది పెరిగే అవకాశం ఉంటుంది. సో ముఖానికి కూడా అప్లై చేసుకోవచ్చు. తేనె అనేది స్మూత్నెస్ వస్తుంది, ముడ్డలు అనేది రాకుండా ఉంటాయండి. తేనె అనేది ఫేస్ మీద కూడా అప్లై చేసుకోవచ్చు. శనగపిండి కొంచెం కలుపుకొని, కొంచెం పసుపు వేసుకొని మొహానికి అప్లై చేసుకుంటే స్మూత్నెస్ అనేది వస్తుందన్నమాట. సో ఇలాగ తేనె అనేది కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇంకా చాలా రకాలు ఉన్నాయండి, నేను తర్వాత చెప్తాను ఎలా యూజ్ చేయాలన్నది. సో ఇది తేనెటీగల చెట్టు, తేనెటీగలు. లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్.